నమస్కారం. ఈరోజు మనం 20వ శతాబ్దంలో ప్రపంచాన్ని కుదిపేసిన రెండు పెద్ద యుద్ధాలు, మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. మన దగ్గర ఉన్న ఆధారాలు చూస్తే ఈ రెండు యుద్ధాల మధ్య ఏదో బలమైన సంబంధం ఉన్నట్టు అనిపిస్తోంది గదా? అవునండి, ఖచ్చితంగా. ముఖ్యంగా మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన పరిణామాలు అవే ఒక రకంగా రెండో ప్రపంచ యుద్ధానికి దారితీశాయని చెప్పొచ్చు. అంటే మొదటిదాని ఫలితాలే రెండోదానికి కారణమయ్యాయా? ఎలా? చూడండి, 20వ శతాబ్దం మొదలయ్యేసరికి ఐరోపా పరిస్థితి అంటే ఒక సాయుధ శిబిరం లాగా తయారైంది. సాయుధ శిబిరమా? అవును, రెండు పెద్ద కూటములు ఏర్పడ్డాయి, ఒకదానికొకటి పోటీగా. ఇంకా 1871లో జర్మనీ ఏకీకరణ జరిగింది గదా. అవును. ఆ తర్వాత ఐరోపాలో అంతకుముందున్న ఆ శక్తి సమతుల్యత అంటే బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అది పూర్తిగా దెబ్బతింది. ఓ! ఈ మార్పులు, ఈ ఉద్రిక్తతలు ఇవే మొదటి ప్రపంచ యుద్ధానికి పునాది వేశాయి. మరి ఈ కూటములు మీరు చెప్పినట్టు ట్రిపుల్ అలయన్స్ అంటే జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, మొదట్లో ఇటలీ అనుకుంటా. అవును, మొదట్లో ఇటలీ, తర్వాత మారిందిలేండి. అలాగే ట్రిపుల్ ఎంటంటే ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్. ఇవి అసలు రక్షణ కోసమే కదా ఏర్పడ్డాయి? కాగితం మీదైతే అలాగ రాసుకున్నారు, కాని నిజానికి వాటి మధ్య చాలా అనుమానాలు, పోటీ ఉండేవి. అంటే పైకి రక్షణ, లోపల వేరే ఉద్దేశాలా? ఒక రకంగా అంతే. సామ్రాజ్యవాదం పెరిగిపోయింది, అంటే వేరే దేశాల్ని ఆక్రమించుకోవాలనే కోరిక. ఆ అలాగే సైనికవాదం, ప్రతి దేశం తమ సైనిక శక్తిని విపరీతంగా పెంచుకుంది. దానికి తోడు తీవ్ర జాతీయవాదం కూడా, అంటే మా దేశనే గొప్ప అనే భావన. అదే. ఈ మూడు కలిసొచ్చేసరికి పరిస్థితి చాలా సున్నితంగా తయారైంది. ఒక చిన్న సంఘటన జరిగినా చాలు పెద్ద యుద్ధం వచ్చేలా ఉందప్పుడు. ఆ చిన్న సంఘటనే ఆ ఆర్చ్ డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ హత్యన, జూన్ 28, 1914. ఖచ్చితంగా అదే తక్షణ కారణం. ఆస్ట్రియా హంగేరీ వాళ్లు సెర్బియా మీద యుద్ధం ప్రకటించారు. తర్వాత రష్యా సెర్బియాకు సపోర్టుగా వచ్చింది, జర్మనీ ఆస్ట్రియాకు సపోర్ట్ చేసింది. అలా ఒకరి తర్వాత ఒకరు. అవును, ఫ్రాన్స్, బ్రిటన్ అలా అందరూ యుద్ధంలోకి దిగిపోయారు. అంటే ఒక చిన్న సంఘటన అప్పటికే బలహీనంగా ఉన్న వ్యవస్థను ఎలా కూల్చేస్తుందో చెప్పటానికి ఇదొక ఉదాహరణ. నిజమే. తర్వాత యుద్ధం ఎలా జరిగింది? చాలా భయంకరంగా అంటారు కదా? అవును, పశ్చిమ ఫ్రంట్లో అయితే కందకాల యుద్ధం అంటే ట్రెంచ్ వార్ఫేర్, అది చాలా దారుణం. లక్షల మంది చనిపోయారంటారు. అవును, కొత్త టెక్నాలజీ వచ్చింది గదా, ట్యాంకులు, మిషన్ గన్స్, విషవాయువులు, ఇవి ప్రాణనష్టాన్ని ఇంకా పెంచాయి. మరి తూర్పు వైపు రష్యా సంగతేంటి? రష్యా మొదట్లో బాగానే పోరాడింది, కానీ వాళ్ల దేశంలో అంతర్గత సమస్యలు ఎక్కువయ్యాయి. యుద్ధభారం కూడా మోయలేకపోయారు. దాంతో 1917లో విప్లవం వచ్చింది. అప్పుడు వాళ్ళు యుద్ధం నుంచి తప్పుకున్నారా? అవును, బ్రెస్ట్ లిటోవ్స్క్ ఒప్పందం చేసుకుని బయటకొచ్చేశారు. ఇది జర్మనీకి కొంచెం కలిసొచ్చింది. వాళ్లు పశ్చిమ ఫ్రంట్పై పూర్తిగా దృష్టి పెట్టగలిగారు. చివరికి యుద్ధం నవంబర్ 11, 1918న ముగిసింది. కాని ఆ తర్వాత శాంతి కోసం చేసిన వర్సాయిల్స్ ఒప్పందం అది సరిగ్గా జరగలేదంటారు. అది చాలా వివాదాస్పదమైన ఒప్పందం. అంటే గెలిచిన దేశాలు ఓడిపోయిన జర్మనీ మీద చాలా కఠినమైన షరతులు పెట్టాయి. కఠినమైన షరతులా? అంటే భారీగా నష్టపరిహారం కట్టాలి అన్నారు, సైన్యాన్ని బాగా తగ్గించేయాలి అన్నారు, వాళ్ల భూభాగాలు కొన్ని లాక్కున్నారు. అయ్యో! ఇది జర్మనీలో పెద్ద ఆర్థిక సంక్షోభానికి దారితీసింది. ప్రజల్లో అవమానం, కోపం పెరిగాయి. ఇదే తర్వాత హిట్లర్ రావడానికి కారణమైందా? అవును, ఈ అసంతృప్తినే హిట్లర్, నాజీ పార్టీ వాడుకున్నారు. ఇది రెండవ ప్రపంచ యుద్ధానికి ఒక ముఖ్య కారణం. మరి శాంతి కోసం లీగ్ ఆఫ్ నేషన్స్ అని ఒకటి పెట్టారు కదా, అదేం చేసింది? ఆలోచన మంచిదే. అంటే దేశాల మధ్య గొడవలొస్తే చర్చలతో పరిష్కరించుకుందాం, యుద్ధాలు వద్దు అని. కాని అది పెద్దగా పనిచేయలేదు. ఎందుకని? ఒకటి, అమెరికా లాంటి పెద్ద దేశమే అందులో చేరలేదు. ఇంకా ఏదైనా దేశం దూకుడుగా వెళ్తే దాన్ని ఆపేంత అధికారం కానీ, సభ్యదేశాల మధ్య ఐక్యత కానీ లేకపోయింది. అంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత పరిస్థితి చక్కబడలేదు సరికదా, ఇంక దిగజారిందనమాట. ఖచ్చితంగా. ఈ అస్థిరత, వర్సైల్స్ ఒప్పందం వల్ల వచ్చిన కోపం, లీగ్ ఆఫ్ నేషన్స్ వైఫల్యం ఇవన్నీ కలిసి నిరంకుశ శక్తులు పెరగడానికి బాగా ఉపయోగపడ్డాయి. ఇటలీలో ముస్సోలినీ, జర్మనీలో హిట్లర్. అవును, జపాన్లో కూడా సైనిక ప్రభుత్వం వచ్చింది. వీళ్లంతా ప్రజల అసంతృప్తిని, జాతీయవాదాన్ని వాడుకుని పవర్లోకొచ్చారు.
తర్వాత దూకుడుగా విస్తరణ మొదలుపెట్టారు. హిట్లర్ రైన్లాండ్ని ఆక్రమించడం, ఆస్ట్రియాని కలిపేసుకోవడం ఇవన్నీ అప్పుడేనా? అవునండి, ఆస్ట్రియాని కలపడాన్ని అన్ష్ల్యూస్ అంటారు. తర్వాత చెకోస్లోవాకియాలోని షుడెటెన్ ల్యాండ్ కావాలన్నాడు. మిగతా దేశాలు మొదట్లో శాంతి కోసం సరేలే అని ఊరుకున్నాయి. దాన్ని అపీస్మెంట్ అంటారు. కాని అది పని చేయలేదా? చేయలేదు. హిట్లర్ ఆగలేదు. ఇటలీ ఏమో ఇథియోపియా, అల్బేనియాలను ఆక్రమించింది. జపాన్ మంచూరియా మీద దాడి చేసి చైనాతో యుద్ధం మొదలుపెట్టింది. చివరికి జర్మనీ పోలాండ్ మీద దాడి చేయడంతో సెప్టెంబర్ 1, 1939న రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. అవును. తర్వాత జపాన్ పర్ల్ హార్బర్ మీద దాడి చేసింది కదా, డిసెంబర్ 7, 1941న. ఆ తర్వాత అమెరికా కూడా యుద్ధంలోకి వచ్చింది. అప్పుడు ఇది నిజంగా ప్రపంచ యుద్ధంగా మారింది. అక్సిస్ శక్తులు అంటే జర్మనీ, ఇటలీ, జపాన్ ఒకవైపు, మిత్రరాజ్యాలు బ్రిటన్, అమెరికా, సోవియట్ యూనియన్, ఫ్రాన్స్, చైనా లాంటివి ఇంకోవైపు. ఈ యుద్ధంలో కీలకమైన ఘట్టాలేవి? యూరోప్లో అయితే స్టాలిన్గ్రాడ్ యుద్ధం చాలా ముఖ్యం. అక్కడ సోవియట్ యూనియన్ గెలవడం యుద్ధగతిని మార్చేసింది. అలాగే డీ-డే అంటే మిత్రరాజ్యాలు ఫ్రాన్స్లో దిగడం. పసిఫిక్లో మిడ్వే యుద్ధం అమెరికాకు పెద్ద విజయం. ఐవో జిమా, ఒకినావా యుద్ధాలు కూడా చాలా భీకరంగా జరిగాయి. యుద్ధం ఎలా ముగిసింది? జర్మనీ 1945లో లొంగిపోయింది. జపాన్ మీద అమెరికా అణుబాంబులు వేసింది కదా, హిరోషిమా, నాగసాకీలపై. అవును. ఆ తర్వాత ఆగస్టు, సెప్టెంబర్ 1945లో జపాన్ కూడా లొంగిపోయింది. ఈ రెండు యుద్ధాల తర్వాత ప్రపంచం ఎంత మారిపోయుంటుంది కదా? ఊహించలేనంతగా మారిపోయింది. పాత సామ్రాజ్యాలు ఆస్ట్రో-హంగేరియన్, ఒట్టోమన్ లాంటివి కూలిపోయాయి. కొత్త దేశాలు పుట్టాయి. అమెరికా, సోవియట్ యూనియన్ సూపర్ పవర్స్ అయ్యాయి అంటారు. అవును. అదే తర్వాత ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీసింది. టెక్నాలజీ, ముఖ్యంగా అణుశక్తి బాగా అభివృద్ధి చెందింది. కానీ అన్నింటికన్నా ముఖ్యంగా ఇంత విధ్వంసం చూశాక మానవ హక్కుల మీద దృష్టి పెరిగింది. భవిష్యత్తులో ఇలా జరగకూడదని ఐక్యరాజ్య సమితి యుఎన్ని స్థాపించారు. అంటే ఈ యుద్ధాల చరిత్ర కేవలం పాత కథ కాదు, దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. నిజమే. కఠినమైన కూటముల వల్ల ఎంత ప్రమాదమో చూశాం. దూకుడుగా వెళ్లేవాళ్లని బుజ్జగిస్తే లాభం లేదని తెలిసింది. అలాగే గెలిచినవాళ్లు ఓడినవాళ్లతో ఎలా వ్యవహరిస్తారనేది వర్సైల్స్ లాగా ఎంత ముఖ్యమో అర్థమైంది. లీగ్ ఆఫ్ నేషన్స్ వైఫల్యం, యుఎన్ ఏర్పాటు ఇవి అంతర్జాతీయ సహకారం అవసరాన్ని చెబుతున్నాయి. ఖచ్చితంగా బలమైన అంతర్జాతీయ సంస్థలు అవసరం అని ఈ అనుభవాలు చెప్పాయి. అయితే ఒక ప్రశ్న మిగిలిపోతుంది. యుద్ధం తర్వాత న్యాయం జరగాలి, కానీ అదే సమయంలో శాంతి, స్థిరత్వం కూడా కావాలి. ఈ రెండిటి మధ్య సమతుల్యత సాధించడం ఎంత కష్టం? వర్సైల్స్ లాంటి విజేతల శాంతి ఎప్పుడు విఫలమవుతుందా, లేక ఓడిపోయిన వారిని కలుపుకుపోవడానికి మంచి మార్గాలున్నాయా? అది ఇప్పటికీ అంతర్జాతీయ సంబంధాలలో ఒక పెద్ద సవాలేనండి. ఆనాటి పాఠాలు నేటికి ప్రపంచంలో శాంతిని కాపాడే ప్రయత్నాలను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది.